దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవర్ అనాలిసిస్. ఈ మధ్య మనం బాగా చూస్తున్నాం, అమాయకులైన కొంతమంది, అంటే చదువు లేకపోవడం ఉన్నది పక్కన పెడితే, కొంతమంది పోలీస్ వ్యవస్థలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, అందరు కాదు, కొంతమంది పోలీస్ వ్యవస్థలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఈ వాతావరణం మనకు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కనబడుతుంది. అయితే పోలీసులకు కొట్టే అధికారం లేదు. ఏ పోలీస్ అయినా, ఏ స్థాయి అధికారైనా ఒక వ్యక్తిని కొట్టడానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు మితిమీరి మరి అంతమంది కాదు, కొంతమంది పోలీసులు, ఆ కొంతమంది పోలీసుల వల్ల టోటల్ పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అలాంటి పోలీసులు. అయితే అలాంటి పోలీసులు అత్యుత్సాహంతో కొంతమందిపై చేసుకోవడం, లాఠీతో కొట్టడం జరుగుతుంది. అసభ్య పదజాలంతో దూషించడం జరుగుతుంది. అయితే అలాంటి అధికారం ఏ ఒక్క పోలీస్ అధికారికి లేదు. ఒకవేళ ఆ పోలీస్ అధికారి మీపైన చేసుకుంటే, మిమ్మల్ని దుర్భాషలాడితే, మీపైన లాఠీ జులిపిస్తే, అదే పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. చేయాలంటే మనకు చట్టాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అయితే ఈ పోలీసుల అత్యుత్సాహం అనేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు, అమాయక ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం వల్ల వాళ్లకు చట్టాల మీద సరైన అవగాహన లేక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ యొక్క జులం అమాయకుల పైన చూపిస్తారు. అయితే పోలీసులకు కొట్టే అధికారం వాళ్ళకు లేదని, వాళ్ళకు ఉద్యోగం అంటే డ్యూటీలో జాయిన్ అయినప్పుడు చెప్తారు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి కాకి చొక్కా ఒంటి మీద ఉన్నది కదా అని అమాయకుల పైన ఇష్టానుసారంగా దాడి చేస్తారు. అసభ్య పదజాలంతో దూషిస్తారు. ఎందుకంటే అక్కడ రైతులు బతకలేక బతుకుతున్న రైతులు, మాకే సమస్య ఉందని పోలీస్ స్టేషన్కి ఇలా సమస్య చెప్పుకుందామంటే, ఆ పోలీసులు అక్కడ ఉండే, ఆ స్టేషన్లో ఉండే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వేరే ఏదైనా ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళు అందరినీ చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు సభ్య సమాజంలో అలాంటి పోలీసులు, అలాంటి పోలీసులు టోటల్ పోలీస్ వ్యవస్థకు మద్దతు ఇస్తున్నారు. మాకు కష్టాలు ఉన్నాయని ఆ స్టేషన్కి వెళ్తే, ఆ రైతు కావచ్చు, ఆ చిన్న చిన్న వ్యాపారవేత్తలు కావచ్చు, అక్కడ ఉండే సామాన్య ప్రజలు కావచ్చు, వాళ్ళపైన వాళ్ళు వాడే పదజాలం ఎలా ఉంటాయో ఒకసారి మీరు వెళ్ళి పరిస్థితి అర్థమవుతుంది. ఒకవేళ అలాంటి పోలీసులు మిమ్మల్ని కొడితే, తిడితే, అసభ్య పదాలతో దూషిస్తే, మీకు ఏమైనా అభ్యంతరం కలిగిస్తే వారిపైన మీరు అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఎందుకంటే దానికి ఒక చట్టం ఉంది. అయితే పోలీసులకు ఒక కామన్ మ్యాన్ని కొట్టే అధికారం అస్సలు లేదు. దాన్ని మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఒకవేళ కొడితే అదే స్టేషన్లో మీరు ఆ పోలీస్ పైన కంప్లైంట్ చేయొచ్చు. అయితే దీనికి కొన్ని చట్టాలు సామాన్యులకు అనుకూలంగా ఉన్నాయి. ఇది తెలియక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఈ చట్టాలు కూడా మనకు తెలిస్తే పోలీసులకు ఎదురుగా మనం సమాధానం చెప్పవచ్చు. అయితే చట్టాలేంటో, అండర్ సెక్షన్ 166, అలాగే 330, అలాగే 331, RBW 34, అలాగే 35, 1860 ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ అంటే IPC సెక్షన్ ప్రకారం అదే పోలీస్ స్టేషన్లో అదే పోలీస్ అధికారిపై FIR నమోదు చేయొచ్చు. అలా నమోదు చేస్తే ఆ పోలీస్ అధికారి కావచ్చు, ఉన్నతాధికారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక కామన్ మ్యాన్ పైన చేసుకుంటే ఈ సెక్షన్ల కింద అతనిపై అదే స్టేషన్లో FIR నమోదు చేయొచ్చు. ఆ FIR నమోదైనాక అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. దానితో పాటు అతన్ని విధుల నుంచి, అంటే తన ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉంది. మరి ఇదంతా తెలియక కామన్ మ్యాన్ అంటే సామాన్యులు భయపడతారు. పోలీస్ ఎదురుకు వస్తున్నాడంటే పక్క నుంచి పారిపోతుంటారు. ఎలాంటి భయం ఇంకా తెలుగు రాష్ట్రాలు కాదు, టోటల్ ఇండియాలో ఉంది. వాటన్నిటిని మనం పటాపంచలు చేయాలంటే మనకు సెక్షన్ల మీద క్లియర్ కట్గా అవగాహన ఉండాలి. ఈ సెక్షన్ల గురించి మనకు సరిగా తెలియక పోలీసులు చెప్పిందే రాజ్యం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళే చెప్తే అదే వినాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళాలి. మనకి ఎన్ని పనులు ఉన్నా సరే అని పక్కన పెట్టేసి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఎస్ మనం అన్ని పనులు మానగొట్టుకొని ఉన్న పనంగా వదిలిపెట్టేసి, అయ్యో పోలీసు అధికారి పిలుస్తున్నారని అప్పటికప్పుడే స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ముందు సలాం చేసే రోజులు అవన్నీ మర్చిపోవాలంటే మీకు IPC సెక్షన్లు, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ప్రకారం అన్ని చట్టాలు క్లియర్గా తెలిసి ఉండాలి. అన్ని చట్టాలు అవసరం లేదు. మీకేమైనా ప్రమాదం జరిగితే, మీకేమైనా ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అలాంటి చట్టాలు మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు పోలీసులు కావచ్చు, అటు ప్రభుత్వ సంస్థల అధికారులు కావచ్చు, ఖచ్చితంగా మరి సమాధానం చెప్పే రోజులు తీసుకురావాలి. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది పోలీస్ వ్యవస్థలు కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇలాంటి దుస్సాహసానికి పాల్పడతారు.
ఎన్ని రోజులు భరిస్తారు కామన్ మ్యాన్? ముఖ్యంగా అమాయకుల పని చేసుకోవడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల కనబడుతుంది. ఏదైనా ఒక స్టేషన్‌కి వెళ్తే అక్కడ వాళ్ళ పడే బాధలు అన్నిన్ని కాదు. ఆ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళ చెప్పులు అరుగుతాయిలే గానీ, ఆ రైతు యొక్క బాధ, ఆ కామన్ మ్యాన్ యొక్క బాధ, ఆ చిన్న చిన్న ఉద్యోగస్తుల చిన్న చిన్న వ్యాపారుల బాధ మాత్రం ఆ పోలీసులకు కనబడవు. మరి ఇదంతా ఆ పోలీసులకు తెలుసు కష్టాలు. వాళ్ళు కూడా అనుభవించే వచ్చారు. వాళ్ళకి తెలియని కష్టాలు కావు. ఎందుకంటే మేము పోలీసులం, మీరు చెప్పిన బట్టి మేమెందుకు చేయాలి అనే చిన్న పొగరుంటది. అంతమంది కాదు, కొంతమంది పోలీసులకు. అలాంటి పోలీసులకు మనం చెక్ పెట్టాలంటే ఈ సెక్షన్‌లో తెలియాలి. ఎవరైనా పోలీస్ అధికారి మీ మీద చేయేస్తే, అసభ్య పదార్థాలతో దూషిస్తే, మీ పైన లాఠీ జులిపిస్తే ఖచ్చితంగా మీరు వారికి సమాధానం చెప్పాలంటే ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్‌లో కొన్ని ఉంటాయి. సామాన్యులకు అనుకూలంగా భారత రాజ్యాంగంలోనే మనం ప్రవేశపెట్టారు. సామాన్యుల్లో కొన్ని చట్టాలు ఉన్నాయి. వాళ్ళపైన ఎటువంటి దుస్సాహనానికి పాల్పడినా పోలీస్ అధికారి కావచ్చు, ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ కావచ్చు, అందరికీ శిక్షలు క్లియర్ కట్‌గా ఉంటాయి. ఒక ఐఏఎస్ కాదు, ఒక ప్రధాని కాదు, ఒక సీఎం కాదు, ఎవరైనా సరే కామన్ మ్యాన్ తర్వాతనే ప్రభుత్వాన్ని నడిపేదే ప్రధాని కాదు, ఇటు ముఖ్యమంత్రి కాదు, ప్రభుత్వాన్ని నడిపేదే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంటేనే ఒక సీఎం కామన్ మ్యాన్. అలాంటి కామన్ మ్యాన్ మీద చేసుకుంటే మరి చట్టాలు ఊరికనే ఉంటాయా? మన దేశంలో చట్టం అనేది ఎక్కడో ఒక చోట బతికే ఉంటుంది. ఆ సామాన్యులకు అనుకూలంగా ఉండేదే ఐపీసీ సెక్షన్. భారత రాజ్యాంగం మనకు క్లియర్ కట్‌గా చెప్పింది. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఏ పోలీస్ అధికారి అయినా మీ పైన చేసుకుంటే నేను కొన్ని సెక్షన్లు చెప్తున్నా. ఆ సెక్షన్ల ప్రకారం మీరు వెళ్తే ఖచ్చితంగా ఆ పోలీసుకు 10 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే కాదు, తన ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్లు మీరు గుర్తుపెట్టుకోండి. అండర్ సెక్షన్ 166, అలాగే 330, అలాగే 331 R/W34 అంటే 34, అలాగే 35, 18, 16 ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ప్రకారం మీ పైన ఎవరైనా చేస్తే, మేము కొడితే, అసభ్య పదాలతో దూషిస్తే మీరు వారి పైన అదే స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే వేరే స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి తప్ప అలాంటి పోలీసులను వదిలిపెట్టొద్దు. అంతమంది పోలీసులు లేరు, కొంతమంది ఉన్నారు. ఒక 100లో 10-15% మంది పోలీసులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సామాన్యుల కష్టాలు తెలిసిన వాళ్ళే, కామన్ మనకు సపోర్ట్గా ఉంటారు. కానీ కొంతమంది ఒంటి మీద కాకి చొక్కా పడ్డదన్న అహంకారంతో సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పోలీసులు మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులే. మీకు నెల నెల జీతం ఇచ్చేది ఈ కామన్ మ్యానే. ఆ సీఎం కాదు, ఆ పీఎం కాదు, మీకు నెల నెల జీతం ఇచ్చేది ఈ సీఎం అంటే కామన్ మ్యాన్. అలాంటి కామన్ మ్యాన్ మీద మీరు చేసుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే చట్టాలు కామన్ మ్యాన్ కూడా అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకు చదువు లేదనుకోవద్దు. ఒక్కసారి వాళ్ళు తిరగబడితే మీ జీవితాలు తిరగబడతాయి. అందుకే ఎవరైనా అమాయకుల పని చేసుకోవాలంటే ఈ సెక్షన్లు గుర్తుపెట్టుకోండి. అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. వాళ్ళ జీవితాన్ని తృణప్రాయంగా తుంచేసుకుంటారు వాళ్ళు. For more updates, please subscribe Dota Media.